ఆ బైక్ ఏంటి, చేతిలో ఈ బాక్స్ ఏంటి? ఓ ఇదా, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం అంకుల్. బిజినెస్సా? నువ్వు చేస్తున్నావా? ఏంటి? పెద్దదేం కాదు అంకుల్, చిన్నగానే మొదలుపెట్టాం. చాలామంది హోటల్ ఫుడ్ తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అది అంకుల్, ఇలా కొంచెం పేరు వచ్చాక మెల్లగా యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అంకుల్. నువ్వు ఇదంతా చేస్తున్నావా? నమ్మలేకపోతున్నాను రా. వాయుపుత్ర కొడుకువి, కొన్ని 100 కోట్లకి వారసుడివి, నువ్వు ఇవన్నీ చేయాల్సిన కర్మేంట్రా? మనకెంతుంది అన్నదానికంటే మనమేంటో నిరూపించుకోవడమే ముఖ్యం కదా అంకుల్. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒకలా మొదలు పెట్టాలి. నేను ఇక్కడ మొదలు పెట్టాను. మొదలు పెట్టావు సరే, దానికిలా బైక్ మీద తిరుగుతూ నువ్వే డబ్బాలు మోయాల్సిన అవసరమే ఉంది? డబ్బులున్నాయి కదా, ఆ యాప్ ఏదో ఇప్పుడే చేసుకుని పెద్ద ఎత్తున బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. అలాగే అనుకున్నాం అంకుల్. బ్యాంక్కి లోన్ కోసం వెళ్తే షూరిటీ అడిగారు. నీకు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఉన్న డబ్బు సరిపోదా? అలా కాదు అంకుల్, ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను. అప్పుడే కదా అంకుల్ నేనేంటో నిరూపించుకున్నట్టు అవుతుంది. నేను మాట్లాడుతుంది వాయుపుత్ర రెండో కొడుకు ఆదిత్యతోనేనా? ఆశ్చర్యంగా ఉందిరా నిన్ను చూస్తుంటే. ఒకప్పుడు మీ అమ్మా నాన్నలు నీ గురించి ఎంత బెంగగా మాట్లాడారో తెలుసా? నువ్వు బిజినెస్లో అవి చూసుకోనక్కర్లేదు, కనీసం నలుగురితో మంచిగా మాట్లాడితే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు నువ్వింత బాధ్యతగా మాట్లాడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా, గర్వంగా ఉందిరా. కానీ నిన్నిలా చూస్తుంటేనే బాధగా ఉందిరా. నువ్వెందుకు మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదో నాకు తెలియట్లేదు. నేను డబ్బులు ఇస్తాను, నీకు కావాల్సినంత తీసుకో, నువ్వు అనుకున్నది సాధించు. నాన్న దగ్గర తీసుకుంటే ఒకటి, మీ దగ్గర తీసుకుంటే ఒకటి నా అంకుల్. మా నాన్న ఫ్రెండ్ దగ్గర నాన్నకున్న గుడ్ విల్తో మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు అవుతుంది. మీ నాన్నను చూసి ఇస్తా అనడం లేదురా, నీ ఐడియా నచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాననుకో, తిరిగి డబ్బులే ఇస్తావో, బిజినెస్లో వాటా ఇస్తావో తర్వాత మాట్లాడుకుందాం. వద్దంకుల్, మీరిప్పుడు ఇన్వెస్ట్ చేసినా మీ సపోర్ట్తోనే పైకొచ్చాను అంటారు. అప్పుడు సాధించిన తృప్తి ఏముంటుంది? కొంచెం కష్టమైనా, చిన్న చిన్న దెబ్బలు తగిలినా నేర్చుకునేవాడిని అంకుల్. ఇలాగే పైకి రానివ్వండి. చాలా ప్రౌడ్గా ఉందిరా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరు? ఎవండి? లోపల ఎవరు? నిన్ను అనుభవిద్దామని నేను వస్తే అదెవరో చావును వెతుక్కుంటూ వస్తుంది. ముందు దాన్ని పైకి పంపించేసి తర్వాత వచ్చి నీ సంగతి చూస్తాను. డోర్ ఎందుకు ఓపెన్ ఉంది? లోపల మొత్తానికి ఏదో జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. లేదంటే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. భయపడొద్దమ్మా, పోలీసులకు ఫోన్ చేద్దాం. హలో, పోలీస్ స్టేషన్. ఇదేంటి శోభన్ రాజు, ఈ అమ్మాయి మన నాని కోసం ఎదురు చూడటమేంటి? అసలు మన నాని ఈ అమ్మాయిని ప్రేమించాడని అంటోందేంటి? వాడు ప్రేమించింది ధరణిని కదా. ఏమో, పుస్తకంలో ఎన్నో చాప్టర్లు, ఏ చాప్టర్లో ఏముందో చదివితే గానీ తెలియదు. ప్రియం వదా, ఇదేదో పనికొచ్చే సబ్జెక్ట్లానే ఉంది. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం పద. శశికళ, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి శశికళ, మన స్నేహం మర్చిపోయావా ఏంటి? ఎందుకు వచ్చారు అని అడుగుతున్నావు. స్నేహమా? ఏ స్నేహం? నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి నిన్ను జైలు నుంచి విడిపిస్తే ఏదో పొడి చేస్తానని 4 కోట్లు నా దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంతవరకు అడ్రస్ లేకుండా ఇప్పుడు దొంగ పిల్లిలా ఫామ్ హౌస్ లో దూరిన వాళ్ళని స్నేహం కోసం వచ్చారంటే ఎలా నమ్మాలి? శశికళ, నిన్నైతే నేను అస్సలు నమ్మను.
అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? శశికళ, ఇక్కడికి వచ్చేంత వరకు నీ ఫామ్ హౌస్ అని తెలీదు. వచ్చాకే తెలిసింది ఇది నీ ఫామ్ హౌస్ అని. అదే మా బావని కిడ్నాప్ చేశావని, దాచావని. ఏం మాట్లాడుతున్నావు? మీ బావ నేను కిడ్నాప్ చేయడం ఏంటి? శశికళ, నువ్వు విక్రమ్తో మాట్లాడటం మేము విన్నాం. తోడు దొంగలు మా దగ్గర దాపరకం ఎందుకో చెప్పు. మేమెక్కడ నిజం బయట పెడతామోనని నువ్వు టెన్షన్ పడుతున్నట్టున్నావు. మేము అస్సలు బయట పెట్టాం. మాకు కావాల్సింది కూడా అదే కదా. ఇంతకీ మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేసావు శశికళ? చెప్పాను కదా, మీరేదో పొడుస్తారని మిమ్మల్ని నమ్మాను. కానీ మీరేం చేశారు? చివరికి మీ అన్నయ్యని లేపేద్దామని ట్రై చేసినా అక్కడ కూడా మీ కోఆపరేషన్ లేదు. అందుకే కిడ్నాప్ చేసి తీసుకొచ్చా. ఇప్పుడు బిజినెస్లో నేను అడిగిన వాటా ఎలా రాదో చూస్తా. ఏంటొచ్చేది? నువ్వు కిడ్నాప్ చేసిన విషయం విక్రమ్కి తెలుసు. అయినా వాడి మొహంలో కొంచెం భయమైనా చూసావా? నీ చేతిలో వాళ్ళ జుట్టుందనుకుంటున్నావు గానీ వాళ్ళ చేతుల్లోనే నీ జుట్టు, మీ ఆయన జుట్టు ఉంది. నువ్వనుకుంటున్నట్టు అంత ఈజీగా అయితే జరగదు. ఎందుకు జరగదు? జరగకపోతే వాయుపుత్ర ప్రాణాలు తీస్తాను. తీస్తే ఏమవుతుందో విక్రమ్ చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు జైలుకెళ్లే సాహసం చేయలేవులే గాని జరిగేది చూడు. అసలైన ట్రంప్ కార్డుని ఇంట్లో పెట్టుకుని ఈ కిడ్నాపులు, క్రైములు ఎందుకు శశికళ? నీ చేతికి మట్టంటకుండా, నీ మీద చిన్న డౌట్ రాకుండా నువ్వు అనుకున్నది అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నా ఇంట్లో ట్రంప్ కార్డు ఉండడం ఏంటి? ఉంది శశికళ, రా చూపిస్తాను. ఎక్కడికి? రా శశికళ, చూపిస్తాను. ఏయ్ పద. వాళ్ళ నాన్న సెంట్రల్ మినిస్టర్. ఆఫీస్లో చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు వాడి దృష్టి నా మీద పడింది. నన్ను వదలడు. ఏం కాదని చెప్తున్నాను కదమ్మా, టెన్షన్ అవ్వద్దు. వాడు మినిస్టర్ కొడుకైతే మనకేంటి? తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. వాడిని పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. మళ్ళీ నీ జోలికి రాడమ్మా. లేదండి, వాడి సంగతి మీకు తెలీదు. వాడు అనుకుంటే మర్యాదగా డోర్ తీయండి, లేదంటే మీ ఎంత చూస్తాను.
వాడు నిన్నేం చేయలేడు. పోలీసులకు ఫోన్ చేశాను కదా, వచ్చేస్తూ ఉంటారు, భయపడద్దు. ఫోన్ చేసింది మీరేనా? అవును సార్. ఎదిగో ఈ అమ్మాయిని బలాత్కారం చేయబోతే రూమ్లో పెట్టి లాక్ చేశాం. మీరు రండి సార్. ఆగండి. మిమ్మల్ని చూస్తే అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి అటాక్ చేసే అవకాశం ఉంది. మీరు ఇక్కడే ఉండండి. ఏంటి సార్ ఇది? ఆడపిల్లలకి ఇలా దొరికిపోయారేంటి? 100కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరో మినిస్టర్ కొడుకు అనగానే మీరేనని డౌట్ వచ్చింది. అందుకే షీ టీంని డైవర్ట్ చేసి నేనే డైరెక్ట్గా వచ్చేసాను. వాళ్ళని వదలకూడదు ఇన్స్పెక్టర్, నరకం చూపించాలి. అబ్బా మీరు ఆవేశపడొద్దు సార్. ఇదిగో ప్రస్తుతానికి మీరు అమాయకుళ్ళే యాక్ట్ చేయండి చాలు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. రండి రండి, బా రండి. చూడండి ఎస్ఐ గారు, వీళ్ళు నన్ను అమ్మాయికుని చేసి రక్తం వచ్చేలా కొట్టి రూమ్లో లాక్ చేశారు. వీళ్ళని నమ్మొద్దు. ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూసిన వాడివి నువ్వు అమాయకుడు ఏంట్రా? ఆగండి. ఎన్నాళ్ళ నుండి చేస్తున్నావు ఈ బిజినెస్? ఈ ఒక్క అమ్మాయేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వు చేసే వ్యాపారం గురించి. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇలాంటి అమాయకులకు వలవేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం చేశాడని కేసులు పెట్టడం నీకు అలవాటేగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నోర్మై. టైలర్ ఇక్కడే ఉంటానంది. ఎక్కడికి వెళ్ళింది? అర్థమైంది. 100కి డైల్ చేస్తే షీటంని పంపించకుండా నువ్వు వచ్చావంటే ఈ గాడిద వేసే చిల్లర డబ్బులకి కకృతి పడేవని అర్థమైంది. ఏయ్ ఏంటి వాగుతున్నావు? కేసు కింద లోపల పడేస్తాను. ఏమనుకున్నావో? టైలర్